దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఆలకించే మహాదేవుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం. నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విరిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. 2 దినవృత్తాంతములు 34 అధ్యాయం 27వ వచనం. ప్రియా, ప్రార్థన ఆలకించే మహాదేవుడైన ప్రభు బిడ్డలారా, మీ అందరికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామన నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చే మహాదేవుడు. రాజగు యెషయా తాను దేవుని ఎదుట తగ్గించుకొని కన్నీరు కార్చినందున దేవుడు ఆయన మనవి ఆలకించాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహించుటే కాక వారి ప్రార్థన ఆలకించువాడినైన మహాదేవుడైన మనం ప్రార్థించినప్పుడు మనము తగ్గించుకొని దేవుని సన్నిధానంలోనికి రావలేను అని ఆ దేవాదేవుడు కోరుకుంటున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశములను వారిని స్వస్థపరచుతున్నట్టున్నాడు సర్వాధికారి అయిన దేవుడు. జీవగల దేవదేవుని బిడ్డ, మీ ప్రార్థనకు జవాబు రాలేదని తలంచున్నారా? దీర్ఘకాలము ప్రార్థించినను ప్రభు మౌనంగా నున్నాడని నిందించుకొనుచున్నారా? ఒక నిమిషము మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. దేవుడు కోరుచున్నంతగా తగ్గించుకొని ప్రార్థించున్నారా? యెషయా తన్ను తగ్గించుకొని వెంటనే ప్రభు జవాబిచ్చాడు. నీవు కీడును చూడవు, నీ అంతము సమాధానముగా ఉండును. ఎంత ఆదరణకరమైన మాట! మనము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆయన మన కన్నీరును త్రోసివేసి దాటి వెళ్ళేవాడు కాదు, ఏమాత్రము కాదు, ఎంత మాత్రం కాదు. మన వినయము కన్నీరు ఆయన హృదయంను కరిగించుచున్నవి. ఆనాడు రాజా హిజ్కియా కన్నీరు చూసి ఆయన వెంటనే జవాబిచ్చాడు. నీవు కన్నీరు విడిచుడా చూచితిని, నీ ప్రార్థన ఆలకించితిని, నేను నిన్ను బాగు చేస్తుందనని సెలవిచ్చుటే గాక ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించిన మహిమాస్వరూపుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు మన దేవుడు. అవును, మిమ్మను మీరు తగ్గించుకొని ఇలా ప్రభు మీ ప్రార్థన ఆలకించను, మీరు స్వస్థత పొందుదురు. డాక్టర్లు మిమ్మను విడిచిపెట్టవచ్చు, ఎన్నో మందులు తినినను స్వస్థత నొందక ఉండవచ్చు. వినయముగా ప్రార్థించి ప్రయత్నించండి. ప్రార్థనకు వచ్చిన ఇద్దరిని గూర్చి ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అందులో పరిసయ్యుడు అతిశయంతో ప్రార్థించాడు. కానీ సుంకరి తన కన్నులు ఆకాశం వైపు ఎత్తుటకు తెగించక తన రొమ్ము కొట్టుకొని పాపినే నన్ను కరుణించండి అని దేవదేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అతని ప్రార్థన ఆలకించబడింది. జయముగల దేవుని బిడ్డ, మీరు ప్రార్థించినప్పుడు దీనులై ఉండవలెనని ప్రభు కోరుచున్నాడు. మరువద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యము, ఘనత, జయము దానివల్ల కలుగును. ఇప్పుడే జీవాధిపతి అయిన దేవుడితోటి మీరు తిరగండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి గొప్ప ప్రతిఫలము గల మహాదేవుడు. మీ జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జరిగించి విజయవంతమైన మేలుతో నింపగల మహోన్నతుడైన ఆ దేవదేవుడితోటి మీరు హృదయాలు ఎత్తండి. ఇప్పుడే మనసిప్పైన ప్రార్థించండి. మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలము గల మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు ఆయన కృప నేడు మీతో నిలిచుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ గనుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రార్థన ఆలకించే మహాదేవుడా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించండి. గుండె చెదిరిన మా జీవితాల్లో మా గాయాలు కట్టండి. శాంతి లేని మాకు శాంతినివ్వండి. అనారోగ్యంలో బిడ్డలకు ఆరోగ్యాలు ప్రసాదించండి. ఆర్థికంగా బాధపడుతున్నటువంటి వారికి ఆర్థిక స్థితిని లేవనెత్తండి. నాయన, నీ తట్టు తిరిగారు బిడ్డలు. ఇప్పుడే బిడ్డలందరి జీవితంలో జయమిచ్చి వీళ్ళకి సమాధానం దయచేసి లోటుపాట్లు సవరించి అక్కలు తీర్చి తోడుకి నీడగా అండగా దండగా నిలిచి నాయన తల ఎత్తుకునేటట్టుగా చేసే మహాదేవుడు నీవే గనక మీ కృప మీ పిల్లలైన మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, శాంతియుతమైన గొప్ప కార్యాలు జరిగించమని నా ప్రభును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమస్వరూపుడైన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం. ప్రభు మీకు నిత్యము తోడైండుగాక.